క్రైస్తులో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 3:3. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిస్పందంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవుడి వాక్యం నిలిచునుగాక. ఆమేన్. అవునండి, దావీదు భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నాకు కేడముగా ఉన్నాడు, నా అతిస్పందంగాను ఉన్నాడు, నా తల ఎత్తువాడుగా ఉన్నాడని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఈ మాట దావీదు చెప్తున్నప్పుడు దావీదు చాలా శ్రమలో ఉన్నాడండి. తన శ్రమలను బట్టి కృంగిపోలేదు, కానీ దేవుడు నా శ్రమల నుండి, నేను తరమబడుతున్న స్థితి నుంచి దేవుడు నాకు కేడంగా ఉండి నన్ను కాపాడుతూ ఉన్నాడు అని దేవుని బట్టి అతిశయపడుతూ, దేవుడు నా తల ఎత్తువాడుగా, నా శత్రువులు ఎదుట, నన్ను తరుముతున్న వారు ఎదుట నేను సిగ్గుపడను, కానీ తలదించే పరిస్థితిలో నేను ఉన్నాను, కానీ నా దేవుడు నా తల పైకెత్తువాడుగా ఉన్నాడు అని దేవుని బట్టి అతిశయపడుతున్న దేవుడు నాకు కేడంగా ఉన్నాడని దావీదు చెప్తున్నాడు. ఆనాడు దావీదుకే కాదండి, ఈరోజు నువ్వు కూడా ఏ పరిస్థితిని బట్టి తరమబడుతున్నావేమో, కానీ ఆ పరిస్థితిలో దేవుడు నీకు కేడంగా ఉంటూ నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా నీ సిగ్గుపడకుండా దేవుడు నీ యొక్క తల ఎత్తువాడుగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక దేవుని బట్టి అతిశయపడి దేవుడిచ్చే ఆశీర్వాదమును పొందుకో. అట్రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రేపరలకు తండ్రి, యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిలో వారికి నువ్వు కేడంగా ఉంటూ, నీ బిడ్డలు ఎక్కడ సిగ్గుపడకుండా వారి తల ఎత్తి నీ యొక్క అతి స్వందంగా వారు ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.